కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం సూరప్ప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై వివరణ ఇచ్చారు జేఈ రమణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల నీటిలో ఉన్న తక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరిగిందని, వాటిని వెంటనే తీయించేదంతా శుభ్రం చేయడం జరిగిందన్నారు. చెరువులను నీటిని శాంపిల్ కాకినాడ ల్యాబ్కు పంపడం జరిగిందని, అలాగే ఆక్సిజన్ లెవెల్ పెంచడం కూడా జరుగుతుందని, అలాగే ఉన్న చేపలను చనిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులతో చర్చించడం జరుగుతుందన్నారు. చెరువులో నీటిని ప్రజలకు డైరెక్ట్గా ఇవ్వడం జరగదని, శుద్ధి చేసి పరీక్షించిన తర్వాత ఆ నీటిని అందిస్తున్నామని, ఎవరికైనా అనుమానం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము దాన్ని పూర్తిగా పరీక్షించి మేము తాగి చూపించిన తర్వాతే ప్రజలకు అందివ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మొద్దని, ఎటువంటి అనుమానం ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా పరీక్ష చేసి ఖచ్చితమైన మంచినీటిని అందిస్తామని తెలిపారు. చెప్పండి సార్. నా పేరు రమణ అండి. అసిస్టెంట్ ఇంజనీర్ యువకత్వం మండలం పనిచేస్తున్నాను. ఆర్డబ్ల్యూఎస్ అండి. సార్, ఇప్పుడు చేపలు చనిపోయాను అంటున్నారు కదా, అది ఎందువల్ల? చేపలు అనేది మన చెరువులో మనం వేయలేదండి. అది మన కాలం నుంచి వచ్చే నీటితో పాటు పిల్లలు అవి వస్తుంటాయి. ఆ చెరువులో అలా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ ఎండాకాలం వల్ల వేడి ఎక్కువ ఉండడం వల్ల మనం చేపలు అనేది ఆక్సిజన్ సరిపోక చనిపోవడం జరిగింది. అవి అంతేగా అవి కూడా ఎక్కువ ఏమి కాదు, రోజుకి 2-3 hours పడుతున్నాయి. తీసి పక్కన పెట్టాము. అంతేగాని రెగ్యులర్గా ఏమి దేని కలుషితం వల్ల జరిగింది ఏం కాదు. ప్రజెంట్ అయితే బాగా ఉందండి. అవి కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. సార్, ఇప్పుడు దీనివల్ల నీరైనా కాలుష్యం అయిందా, పాడవడం జరిగిందా, లేదంటే దాని మీద చర్యలు తీసుకుంటున్నారు? మేము ఆల్రెడీ నీరు చూసామండి. పైగా ఎందుకైనా మంచిదని చెప్పి ఆ నీరు కూడా మేము కాకినాడ ల్యాబ్కి పంపించడం జరిగింది రా వాటర్. కాకపోతే చేపలు ఆక్సిజన్ లెవెల్ లేకపోవడం వల్ల చనిపోయాయి కాబట్టి మేము ఆల్రెడీ పంపించేటప్పుడు క్లీనింగ్ ఫిల్టర్స్ చేసేటప్పుడు ఏరియేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ లెవెల్ పెంచడం జరుగుతుంది. సో మనకి పంపించే వాటర్ దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, శుద్ధి చేయడానికి మనకి ఇబ్బంది ఉండదు. కాకపోతే చేపలు చనిపోకుండా ఏం యాక్షన్ తీసుకోవాలనేది మేము ఇప్పుడు ఏరియేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సార్, ప్రజలు అయితే మామూలుగా వచ్చారండి. రావడం అంటే ప్రజలు మామూలు పని చేయడానికి వచ్చారు. అక్కడ ఉపాధి హామీ పనులు వచ్చిన ముగ్గురు వచ్చి సరే దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందని అడగడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఆ వాటర్ అనేది డైరెక్ట్గా ఎవరికి ఇవ్వం. ఎలాంటి వాటర్ అనేది మనం ప్యూరిఫై చేసి మనం ఫిల్టర్స్ ద్వారా ఇస్తాం. అది ఫిల్టర్ చేసిన వాటర్ని కూడా మనం టెస్ట్ చేసిన తర్వాత మనం సాటిస్ఫై అయితే ఇస్తున్నామండి. వాళ్ళకు కూడా చూపించడం జరిగింది. వాళ్ళు కూడా టెస్టింగ్ మన క్లియరెన్స్ అయిన తర్వాత వాటర్ కూడా చూస్తున్నారు, బాగా క్లియర్ అయ్యారు. మాకు ఆల్రెడీ మొన్న నుంచి మొదలైంది. అది మొన్న 2 చేపలు 3 చేపలు నేను కొన్ని ఎక్కువ వచ్చినాయి. ఈరోజు 2-3 వచ్చినాయి. అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అధికారులు కూడా ఇలా చేపలు చనిపోయాయండి కొన్ని అని చెప్పాము. సో దానికి ఏమన్నా అధికారులు కూడా మన ఉన్నతాధికారులు ఏం చెప్పారంటే దానికి ఏరియేషన్ కూడా క్రియేట్ చేద్దాము, మామూలుగా దాన్ని బట్టి యాక్షన్ తీసుకుందామని చెప్పారండి. అంటే జనరల్గా ప్రతి సమ్మర్లోని ఎండ వల్ల తీవ్రత వల్ల చేపలన్నీ చనిపోతుంది. అదే చేపల చెరువు వాళ్ళు అయితే వాళ్ళ ప్రధాన వృత్తి చేపలు కాబట్టి వాళ్ళు దాటి కోసం ఏరియేషన్ క్రియేట్ చేస్తారండి. మనం అయితే ఓన్లీ ప్యూరిఫై చేసేటప్పుడు ఏరియేషన్ క్రియేట్ చేస్తాం. కానీ ఇలాంటి చేపలు కూడా చనిపోవడానికి మనం పంపింగ్ అనేది రివర్స్ పంపింగ్ కానీ రీసైక్లింగ్ కానీ ఏరియేషన్ కానీ ఇలాంటి పెట్టడం జరుగుతుంది. కానీ దీనివల్ల ఎటువంటి ప్రమాదం కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదు అని చెప్తున్నాం. వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము అది కూడా అందరికీ గుర్తుగా చెప్తాం. పనిచేసే సెక్రటరీలు వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజలకైతే ఎటువంటి అపోహలు అక్కర్లేదు. వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా సరే ఏమన్నా సరే ఆ కళ్ళ ముందు మేము టెస్ట్ చేసి వాళ్ళకి శాంపిల్స్ చూపించి మేము తాగి చూపిస్తాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం.